అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ కృష్ణ చైతన్య, ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనస్థీషియాలజీ డిపార్ట్మెంట్ అట్ నారాయణ మెడికల్ కాలేజ్. రోబోటిక్ సర్జరీస్కి అనస్థీషియా ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ద రోల్ ఆఫ్ అనస్థీషియా కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రోబోటిక్ సర్జరీ అప్పుడు పేషెంట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ వాడడం జరుగుతుంది. అటువంటి పొజిషన్స్లో అనస్థీషియాలజిస్ట్కి పేషెంట్ యాక్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో అడ్వాన్స్డ్ మానిటరింగ్ సిస్టమ్స్ వాడుతూ పేషెంట్స్ యొక్క గుండె, తర్వాత కిడ్నీస్ మరియు ఊపిరితిత్తుల పనితీరుని నిరంతరం పర్యవేక్షించబడుతోంది. తర్వాత డిశ్చార్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫాస్ట్ ట్రాకింగ్ డిశ్చార్జ్ అండ్ ఫాస్టర్ రికవరీ ఆఫ్టర్ అనస్థీషియా. దీనికి మేము మల్టీ మోడల్ అనాల్జేషియా టెక్నిక్స్ అంటే అల్ట్రాసౌండ్తో వాడుతూ రీజనల్ బ్లాక్స్ అంటాం, అంటే నొప్పి లేకుండా నర్వ్ బ్లాక్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల పేషెంట్కి ఎటువంటి నొప్పి అనేది ఉండదు ఆపరేషన్ తర్వాత. సో దాని వలన త్వరగా డిశ్చార్జ్ అనేది జరుగుతుంది. సో ద గోల్ ఆఫ్ రోబోటిక్ సర్జరీయే త్వరగా డిశ్చార్జ్ చేయడము, పేషెంట్ని రెండో రోజు ఆర్ మొదటి ఆపరేషన్ అయిపోయిన మరుసటి రోజే డిశ్చార్జ్ చేయడం. దీనికి అనస్థీషియా పరిధిలో మేము ఇచ్చే రీజనల్ నర్వ్ బ్లాక్స్ అండ్ మల్టీమోడల్ అనాల్జేషియా పద్ధతులు చాలా ఉపయోగపడతాయి. అండ్ ఎటువంటి కోమార్బిడిటీస్ అంటాం, అంటే గుండె జబ్బులు కానీ, ఊపిరితిత్తులకి సంబంధించిన ఇబ్బందులు కానీ, కిడ్నీకి సంబంధించిన ఇబ్బందులు కానీ ఉన్నా కూడా మేము అత్యంత ఎక్స్పర్టైజ్తో వీరికి అనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. అలాగే రికవరీ చేసి హ్యాపీగా ఇంటికి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.